ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును అని ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, జ్ఞానము, ఒక వ్యక్తికి జ్ఞానము కావాలి, ఈ లోకంలో ఎలా మాట్లాడాలి, ఏ విధముగా నడుచుకోవాలి అని తెలిసినప్పుడు, తెలుసుకోవాలి అని ఎవరికైనా ఆశగా ఉంటే ఖచ్చితంగా సామెతల గ్రంథాన్ని చదవాలి. అయితే సామెతల గ్రంథంలో ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే, పగ కలహమును రేపును, ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తికి ఈర్ష అసూయ ఎంత ప్రమాదకరమో ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కదా. అయితే ఒక వ్యక్తి పైన మనము కలహాన్ని పెంచుకున్నట్లయితే, కోపాన్ని పెంచుకున్నట్లయితే, అది బహుభయంకరంగా వారిని ఒక మృగముల వలె తయారు చేస్తూ ఉంటుంది. ఆ మనిషిని అనేకమైనటువంటి నిందలు అవమానముల చేత ఆ యొక్క వ్యక్తిని బ్లేమ్ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. ఎవరు? కలహం అంటే కోపము చేత, కక్ష చేత, ఈర్ష చేత ఉన్నవారు ఎదుటి వారిపైన నిందలు వేయడానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మా దేవుడు ఏ విధమైనటువంటి ప్రేమను కనపరిచాడు అంటే, ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. కాబట్టి ఇక్కడ కింది వచ్చినని మనం చూసినట్లయితే, ప్రేమ దోషములన్నిటిని కప్పును. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, కాబట్టి ప్రేమించినట్లయితే ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తూ ప్రేమిస్తూనే వెళుతూ ఉంటావు. కాబట్టి ఈ లోకంలో కలహాలు అనేది ఈ యొక్క అంత్యకాలంలో చాలా మట్టుకు కొనసాగించబడుతూ ఉంటున్నాయి. ఈర్ష, అసూయ, మత్సరము, ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని స్వభావాలు, ప్లస్ బాగుపడుతూ ఉంటే తట్టుకోలేని స్వభావాలు కదా, అనేకమైనటువంటి వారిలో జరుగుతూ ఉంటున్నాయండి. కాబట్టి అది ఎంత మట్టుకు కూడా సరైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కనపరచదు. కాబట్టి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు వారు ఏ విధముగా అనేకులను ప్రేమిస్తూ వచ్చారో, ఆయనను సేవిస్తున్న నీవు, ఆయనను వెంబడిస్తున్న నీవు కూడా ప్రేమ కలిగి జీవించినప్పుడు, ఆ ప్రేమలో కుళ్ళు కుతంత్రాలు, నిష్కలాంకమైనటువంటి హృదయమే తప్ప ఎలాంటి కలాంకమును కల్మషమును కూడా ఉండవు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజముగా కలహాలు రేపుకొని కక్షలు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే కన్నా ఈ లోకంలో ప్రేమ కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది కదా. యేసయ్య ఏ విధముగా ప్రేమ కలిగి జీవించాడు, ప్రేమ ద్వారానే ప్రతిదీ జయిస్తూ వచ్చాడు. మనము కూడా అనేకులను ప్రేమిస్తూ, లేక దేవుణ్ణి వెంబడిస్తున్న మనము కూడా దేవుని ప్రేమను అనేకులకు కనపరుస్తూ, ఎవరిపైన ఈర్షలు అసూయలు పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో నిత్యము నిష్కలాంకమైనటువంటి హృదయము చేత సమాధానముగా వెళ్ళవలసి ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో నేటి దినము వరకు అటు మంచి మనస్సు మనకు దేవుడు అనుగ్రహించలేకపోయాడేమో, నేటి దినము వరకు కుళ్ళులకు తంత్రముల చేత ఆ విధముగా నడుస్తూ వచ్చారేమో. కాబట్టి అటు జీవితము ఎంత మట్టుకు కరైనటువంటి స్థితి కానే కాదు. కాబట్టి ఈ సమయంలో మన హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రేమించే వారికి మనం అందరము ఉండులాగున ప్రార్థన చేద్దాం. మనోహరుడా, నీకే స్తుతి స్తోత్రములు. నిజముగా ప్రభా, అయ్యా ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటున్నావు. నువ్వే విధముగా అయ్యా నీ మనుషులను మీరు ప్రేమిస్తూ వచ్చారు. మేము కూడా ప్రభా నీ శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నిన్ను వెంబడిస్తున్న వారముగా మేము కూడా అటు మంచి మనస్సాక్షిని కలిగి జీవించగలిగిన కృపను మీరే దయచేసి దేవా, ఈ యొక్క సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.